విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను సమకూర్చుకుంది. రూట్ రిలే ఇంటర్లాకింగ్ పనులు పూర్తి కావడంతో రైళ్ల రాకపోకల్ని ఎప్పటికప్పుడు సమర్థంగా నియంత్రించే వ్యవస్థను అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి ప్లాట్ఫామ్లు ఖాళీ లేని కారణంగా రైళ్లను నగరం వెలుపలే ఆపివేయాల్సిన అవసరం ఉండదు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో ప్రయాణికులకు సేవలందించేందుకు సిద్ధమైంది. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థను విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. దీనికోసం ఈ నెల 19వ తేదీ నుంచి 28 వరకు పనులు నిర్వహించారు. విజయవాడలో ఉన్న ప్లాట్ఫామ్లపై 70కి పైగా సిగ్నళ్లు ఉన్నాయి. పాతవి తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఈ సిగ్నళ్ల ద్వారా రైళ్ల రాకపోకల్ని సులువుగా నియంత్రించే అవకాశముంటుంది. దీని ద్వారా ఏ ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది, ఎంతసేపట్లో మరో ప్లాట్ఫామ్ అందుబాటులోకి వస్తుందో సులభంగా తెలుస్తుంది. ఇకపై విజయవాడకు వచ్చే రైళ్లకు ప్లాట్ఫారాలు సిద్ధంగా ఉంటాయి. గతంలో చెన్నై వైపు నుంచి వచ్చే రైళ్లు 8, 9, 10 ప్లాట్ఫారాల్లోకి వచ్చినా వాటిని విజయవాడ వైపు మళ్లించేందుకు వీలుండేది కాదు. ప్లాట్ఫారాలు ఖాళీ అయ్యేంతవరకు నగరం వెలుపలే వేచి ఉండాల్సి వచ్చేది. 2, 3, 6 ప్లాట్ఫామ్లపైకి 24 బోగీలు ఉన్న రైళ్లు వచ్చేందుకు అవకాశం లేదు. సాధారణంగా ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ 24 బోగీలతోనే ఉంటాయి. ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. విజయవాడ జంక్షన్ మీదుగా నిత్యం 250కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటికి గూడ్స్ రైళ్లు అదనం. రూట్ రిలే ఇంటర్లాకింగ్ పనులకు 10 ఏళ్ల క్రితమే ఆమోదం లభించినా పనులు మాత్రం జరగలేదు. ప్రస్తుత రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇక్కడి రైల్వేల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కొత్త రైళ్లు వేయాలంటే ప్లాట్ఫారాలు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 150 కోట్ల వ్యయంతో ఇంటర్లాకింగ్ పనులు చేపట్టి పూర్తి చేయించారు. This will also enhance the safety of the train operation, and we will also be providing the facility of data logger. It is a technical innovation in which the system is divided into small track circuits, and it is possible to trace the movement of the train from one circuit to another circuit. Thereby, if all circuits are connected, exact movement of the train from this line to this line, this point to this point, that is also traceable after the train movement is over. And all the signals will be replaced with LED type of signals. You know, LED types of signals are very bright, it consumes less power, and they are also visible from a distance. రైల్వేకు చెందిన 2500 మంది సిబ్బంది 10 రోజుల పాటు ఆర్ఆర్ఐ పనులు నిర్వహించారు. సిగ్నలింగ్, కమ్యూనికేషన్స్, విద్యుత్, ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున శ్రమించారు. పనులు నిర్వహించే సమయంలో విజయవాడ గుండా వెళ్లే వందలాది రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. కొద్ది రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగినా భవిష్యత్తులో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలిగింది. కొత్త సిగ్నలింగ్ ద్వారా విజయవాడ నుంచి కొత్తగా ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు అవకాశం కలుగుతుంది. భీమవరం, రాజమహేంద్రవరం, ఏలూరు, ఒంగోలు వంటి ప్రాంతాల నుంచి కొత్త రైలు ప్రారంభించాలనే ప్రతిపాదనలు ఉన్నా ప్లాట్ఫామ్ల ఇబ్బంది కారణంగా అమలు చేయలేదు. ఇప్పుడు ఈ ఆర్ఆర్ఐ కంప్లీట్ చేయడం వలన కొన్ని మన చెన్నై తరహాలో కానీ, మన బొంబాయి తరహాలో కానీ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్స్ని కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ కంప్యూటర్స్కి ఎందుకంటే ప్రతి ట్రైన్ ప్రతి ప్లాట్ఫామ్ మీద రిసీవ్ చేసుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఈ ఆర్ఆర్ఐ వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. రూట్ రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినందున ఇకపై రైళ్లన్నీ పూర్తిస్థాయిలో తిరుగుతాయి. అక్టోబర్ మొదటి వారంలో రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా కొత్త సిగ్నలింగ్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఐ పనులు పూర్తి కావడం ద్వారా ప్రయాణికులకు ప్రయాణ సమయాలు ఆదా అవుతాయి. అలాగే విజయవాడ నుంచి కొత్త రైళ్లు ప్రారంభించేందుకు కూడా వెసులుబాటు కలుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.